హాయ్ అండి. జాక్ మిషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయండి. అందులో ముఖ్యంగా ఇవాళ మీకు చాలా ఇంపార్టెంట్ విషయాన్నైతే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. చూడండి, మనకి మిషన్ కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలీదండి. ఎందుకంటే మనకి ఎక్కువ అనుభవం ఏం లేదు కాబట్టి దీని గురించి పెద్దగా అవగాహన అనేది ఉండదు. కానీ మనం తెలుసుకోవాలండి. లేదంటే మిషన్ అనేది చాలా ప్రాబ్లమ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఫస్ట్ టైము మిషన్ తీసుకున్న తర్వాత నేను మొదటిసారి ఆయిల్ అయితే మారుస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే మనకి కలర్ అనేది బాగా చేంజ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ టైము మనం వాడేటప్పుడు ఇంత కలర్ అనేది చేంజ్ అవ్వకుండా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆయిల్ అనేది మనం మార్చుకుంటే బాగుంటుందండి. అలా కాకుండా ఇప్పటికైనా సరే నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా కలర్ అనేది ఎక్కువగా చేంజ్ అయిపోయింది అనుకోండి, ఇంకా రెడ్ కలర్లో వచ్చేసిందంటే మనకి మిషన్ కూడా ఎర్రర్ అనే ప్రాబ్లం కూడా రావచ్చు. సో మనకి చిన్న విషయం కోసం మిషన్ అనేది చాలా పాడైపోతుంది. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆయిల్ అనేది అంటే మనం ఎన్ని రోజులకు ఒకసారి అనేది మాత్రం మన వాడకాన్ని బట్టి ఉంటుందండి. అది మిషన్ అనేది హెవీగా ఎక్కువగా కుట్టే వాళ్ళకి కొంచెం తొందరగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 3 నెలలు 2 నెలలు అలా అయితే హెవీగా వాడే వాళ్ళకైతే ఇలా అయితే అవుతుందండి. నాకు తెలిసి నేను ఒక 2 నెలల 2 నెలలు 2.5 నెల అయి ఉంటుంది మిషన్ తీసుకొని. సో అప్పటికే కలర్ అనేది ఇంత చేంజ్ అయితే అయిపోయింది. ఎందుకంటే నేను షాప్లో పెట్టుకున్నాను కాబట్టి మిషన్ అనేది ఇంకా డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆన్లోనే ఉంటుంది కాబట్టి నాకు కొంచెం తొందరగానే కలర్ అనేది చేంజ్ అయింది. అదే మనం ఇంట్లో కుట్టుకున్నట్లయితే కనుక అంటే ఇంట్లో కానీ బయట కానివ్వండి, మనం ఎక్కువ కుట్టేదాన్ని బట్టి ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అది చూసుకొని మనం తొందరగా మార్చేసుకోవాలండి. లేదంటే మాత్రం మిషన్కి చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నట్లయితే అక్కడ ఒక నట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని కొంచెం లూజ్ చేసేసిన తర్వాత కింద హోల్ లాగా ఉంటుంది కదా, ఆ హోల్ దగ్గర బాటిల్ పట్టేసుకొని ఇలా తీసేసుకోవచ్చు. కలర్ చూసారా రెండిటికి, ఇది కొత్తది, ఇది కలర్ చేంజ్ అయిపోయి నాకు ఎంత చేంజ్ అయిందో చూడండి. అసలుకి అంత కలర్ చేంజ్ అయితే అయిపోయింది. సో ఒకసారి మనం ఈ ఆయిల్ అనేది వేసుకునేటప్పుడు నీట్గా క్లీనింగ్ అనేది చేసుకుంటే బాగుంటుందండి. మళ్ళీ పోసేటప్పుడు తెల్లగా అవునులే, కింద స్క్రూ బిగించేసి మళ్ళీ పోసుకోవాలి, దుమ్ము లేకుండా. 1/2 లీటర్ కరెక్ట్గా సరిపోద్దా వాటిలో? అదే కొలత ఇంకా మనకి ఇప్పుడు పోయాలన్నా అంతకు మించి ఎక్కువ పోయకూడదు. మళ్ళా హైయెస్ట్ దాటిపోకూడదు, మధ్యలోకి రెండింటి మధ్యలోకి ఉండాలన్నమాట. ఇంకా నాకు 2 నెలలు దాకా చూసుకొని ఇంత కలర్ రాకుండానే మార్చుకోవాలా, అంతేనా? దానికి అదే కదా. నీ చేతి కూడా మారాలని ఉండింది. అది వీడియో చూసి మార్చుకుని అనుకుంటా ఉండే. ఆయన నిన్ను పొద్దున చూసినప్పుడు ఐడియా వచ్చింది నాకు. టిఫిన్ కాడ మస్తానే ఉన్నట్టున్నాడు, అలా మార్పించుకున్నాము. అది ఎందుకు మస్తానయ్యా? అది నట్టు దానిలో మధ్యలోకి ఆయిల్ పోకుండా అప్పుడు ఏడు కూడా కావాలంటే వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. మిషన్ ఆయిల్ లేదు, మామూలు సపరేట్ క్యాన్. నేను అది క్లీన్ చేసినప్పుడు మట్టుకి వేస్తా షట్టర్లో దాంట్లో వాడికి వేసుకోవచ్చు దారం దగ్గర.
లోపల పాటలు మాత్రం బాగుంటాయి అయ్యా, ఆయిల్లోనే ఉంటాయి కాబట్టి. సో ఇలా చూసుకొని కలర్ చేంజ్ అవ్వకముందే ఆయిల్ అనేది మార్చుకోవాలండి, లేదంటే మిషన్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి.